గిరేం చెప్తున్నావే? నేనేమో చెప్తాను కానీ ఏమైంది మీ తమ్ముతో నువ్వు బాగా చూసి పెడతాను ఏంటి? ఏం లేదే, ఇక పాల బిల్లు, నెల బిల్లు, ఇల్లు కిరాయి, ఇంట్లో దుకాణ సామాను అవన్నీ కొడతా, పైసలు కట్టరా అని చెప్పింది. ఏమన్నాడు? కట్టాడనే అన్న, ఈ కంచె నా సామాన్ నేను తెచ్చుకుంటా, నీ సామాన్ నువ్వు తెచ్చుకో, నా పోయి నేను తెచ్చుకుంటా, నీ పోయి నువ్వు కొనుక్కో అన్నాను. అయిందా? గట్టిగా అయిందా? సిగ్గొచ్చిందా? రాదు నీకు. పోయేటోని మందలిచ్చి నేను అన్ని తెత్త తమ్మి అని మాట్లాడితే నువ్వు తెచ్చుకొని ఆయన నేను తెచ్చుకుంటానడా? అరే నీకు ఇక రాదు ఆ బుద్ధి? ఏమిటికి పోయి అడిగి మరీ తన్నిచ్చుకున్నావు? నీకు కొంచెం కూడా సిగ్గు రాదు, సిగ్గురేడా? ఛీ, ఇంకా వచ్చి నాకు చెప్తాడు. ఏమైంది రజని? వాన్నేమో అంటాను ఎందుకే? అయితేమే గాని ఇంట్లో బియ్యం నిన్నటికే ఆఖరి అయినాయి. ఇవాళ కొద్దిగా పుట్ట పెట్టినవు, ఇప్పుడు ఏం తినాలే? కూరగాయలు లేవు, ఆ ఇంట్లో ఉప్పులు లేవు, పప్పులు లేవు. ఆఖరికి ఇంత ఛాయ్ అయినా పెట్టుకుందామంటే చక్కెర లేదు, షాపత్త లేదు. మనకి సామాన్ తెప్పని చెప్పలేదు అరే నువ్వు? అయ్యో అత్తయ్య, తమరి చిన్న పుత్రుడాట. ఎవరు సామాను వారే తెచ్చుకుందాం అన్నయ్య. నీ బియ్యం నువ్వే, నా బియ్యం నేనే, నీ ఉప్పు నువ్వే, నా పప్పు నేనే. ఈ ఒక్కింట్లో 2 పొయ్యిలు పెట్టి 2 సంవత్సరాలు చేద్దాం అన్నయ్య అని చెప్తాడట. అగో అందుకే నేను మాట్లాడుతున్నా, చెప్పవేంది? అవునారా? వాడు గట్లెందుకు అన్నారా? ఎట్లాగో 3 నెలల తర్వాత ఏరు పడదామని అనుకుంటారు మొన్ననే. మళ్ళీ ఇప్పుడు గట్లెందుకు చెప్పిండు? ఇప్పటి నుంచే ఏరుకుండా కావాలట్నా వానికి? నేను కదన్నమ్మా, ఎలాగ 3 నెలల తర్వాత ఏర్పడతాం కదా, అలా వేరు పోయిలు ఎందుకు రా అని చెప్పిన. వద్దన్న, అనవసరంగా లొలైతని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోయినాము. మళ్ళీ ఏమొచ్చిందిరా వీనికి? అరే గింతగానని చెప్పినా కూడా మళ్ళీ అర్థం చేసుకోకుండా ఇప్పటి నుంచే ఏరు పడదాం, ఏరు వండుకుందాం అని అంటాండా. అయినా వాని పిల్లం ఏం చెప్పిందో వానికి, అందుకే ఇట్లా చెప్తానట్టున్నాడు వాడు. వాదైతే రాని చిన్నది, దాని సంగతి చెప్తా. సపరేక నా మాటిని మా అన్న బిడ్డను చేసుకుంటే అయిపో. ఇక్కడ దాకా ఇంత లొల్లి ఉండేదే కాదు.